జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడానికి డీసీబీ సెక్రటరీ శ్రీ సీతయ్య గారికి ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇలా 2 పర్పస్ల మీద సీతయ్య సార్ మన స్కూల్కి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి మరి మీ పిల్లలందరితో మాట్లాడి వెళ్ళడం జరిగింది ఏప్రిల్లో. సో తను ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలందరిగా మాట్లాడారు, తను స్కూల్ గురించి, అభివృద్ధి గురించి, పిల్లల ప్రోగ్రెస్ గురించి. సో మళ్ళీ ఈరోజు మనకి భారత రాజ్యాంగం మీద సార్ ఒక బుక్ని డెవలప్ చేసినారు. ఆ బుక్ని కూడా మన స్కూల్కి కొంతమంది పిల్లలకి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ వారికి మన అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా మన పాఠశాలలో తాను రాజ్యాంగం పుస్తకాలని పంపిణీ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వారితో పాటు వచ్చేసిన కోనేరు సాయి కుమార్ గారు, మాజీ కౌన్సిలర్, వారు మరి జిల్లాలో చాలామందికి సుపరిచితమే. వారు కూడా ఈరోజు కార్యక్రమం పాల్గొంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవరాల్గా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ మరి సీతయ్య సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సెక్రటరీ గారు, సీతయ్య గారు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాతోటి విద్యార్థిగా తోటి స్నేహితుడు, చాలా చురుగ్గా ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన ఉండి అట్టడుగున ఉన్నటువంటి వారి గురించి అనుక్షణము పగలు రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు సారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నా కూడా ఎక్కడైనా ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నా అక్కడ స్కూల్ని, ఆ పిల్లల్ని, ఆ వాతావరణాన్ని వారికి ఏ విధంగా బాగు చేయాలి, రూమ్లు ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో ఏ విధంగా ఇప్పించాలి అనే దాంతో ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకొని దాంట్లో బాల్కొండ కానివ్వండి, తర్వాత పెరిగిట్లో కానివ్వండి, వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి డిచ్పెల్లిలో కానివ్వండి, ఆయన వృతాభక్తిగా చేస్తూనే ఉంటాడు. నాకు చాలా మంచి మిత్రుడు, విద్యార్థి దశ నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్స్ని వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఒక ఉన్నతమైనటువంటి తీర్పును, ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఈరోజు ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 న్యాయమూర్తులతో కలిపినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి భారతదేశంలో ఈ యొక్క అట్టడుగున ఉన్నటువంటి పేదరికము ఇది కావాలంటే రిజర్వేషన్స్ని వర్గీకరించాలి, తప్పదు అని స్పష్టీకరణ చేసింది. ఆ సందర్భంలో రాజ్యాంగము మనకు కల్పించినటువంటి హక్కుల గురించి చిన్నతనం నుంచే అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. అదేంటంటే భారత రాజ్యాంగం పుస్తకాల్ని ఇప్పటి నుంచే పిల్లలకు చదివించడం మన హక్కు, మా రైట్స్, మన యొక్క మై రైట్స్ అనేటువంటిది తెలుసుకుంటే ఈ దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మనం బ్రతకచ్చు, అందరిని బ్రతికించవచ్చు అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఈరోజు వారు అమలు చేస్తూ పిల్లలకు ఈ సందర్భంగా స్నాక్స్ కూడా ఇస్తున్నారు బుక్స్తో పాటు. కాబట్టి వారి యొక్క ఈ వితరణ కార్యక్రమం సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప అది కూడా ఈ స్నేహ సొసైటీలో పిల్లలు ఈరోజు మరి ఈ పిల్లల మధ్యన వారి జన్మదినోత్సవం జరుపుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం పట్ల నా యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తూ వారికి రాజ్యాంగ పుస్తకావిష్కరణ, అదేవిధంగా రాజ్యాంగ పుస్తకాలని బహుకరణ, స్నాక్స్ వితరణ కార్యక్రమం సందర్భంగా వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన డీసీబీ సెక్రటరీ సీతయ్య గారు బర్త్డే శుభాకాంక్షలు ఫస్ట్ తనకి తెలియజేస్తున్నాను. రెండవది, వాళ్ళు మన స్కూల్కి వచ్చేసి ఈ పిల్లల మధ్యలోనే తన బర్త్డే జరుపుకుందాం అనుకున్నారు. అదే ఒక గొప్ప ఆలోచన తనకు వచ్చింది. మనకు గొప్ప వ్యక్తిగా తన అసలు మా స్కూల్కి రావడం అనేది మాకు చాలా సంతోషం. ఈ వాళ్ళ దీవెనలు మా పిల్లలు కూడా ఉండాలి. వాళ్ళ బర్త్డే శుభాకాంక్షన ఎప్పటికూ మా పిల్లలతోటి వాళ్ళ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి చాలా థ్యాంక్స్ మా స్కూల్కి రావడం. నా జన్మదినం నాకు భారత రాజ్యాంగం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల
చాలా గౌరవం. అయితే ఒక ప్రత్యేక పాఠశాల స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న నా బర్త్డే కార్యక్రమం జరుపుకోవాలా. అదే సమయంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని విద్యార్థులకు అందివ్వాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. రాజ్యాంగం ప్రవేశిక, పీఠిక, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ప్రాథమిక విధులు ఏంది, భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మొన్న నా జన్మదినం సందర్భంగా విద్యార్థులకు చిన్న స్నాక్స్ ఇవ్వాలా, మీ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసినాం. ఏదైనా ఫ్రూట్స్ ఇద్దామా అంటే లేదు సార్ వర్షాకాలం కదా, హలో స్నాక్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి మధ్యలో ఇక్కడ జన్మదినం జరుపుకోవడం నాకు చాలా ఆనందం, సంతోషంగా ఉంది. విద్యార్థులు, ఇక్కడ హాస్టల్ ఉన్న పిల్లలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ ఈ సార్ మీద నమ్మకంతో, సార్ కుటుంబం మీద, ఈ నిర్వాహకుల మీద నమ్మకంతో ఇక్కడ మీకు హాస్టల్లో ఉంచడం జరిగింది. మీ ఆరోగ్య సమస్యలు ఏందో మాకు తెలుసు, అయినా దాన్ని అధిగమించాలా. కొన్ని కారణాల వల్ల పిల్లలు ఇట్లా పుట్టడం జరుగుతుంది. పుట్టుక మన చేతులు లేదు, ఎదుగుదల మన చేతులు ఉంటుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఆలోచనతో పాజిటివ్ అటిట్యూడ్స్తో అనేక మంది పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఆయన కూడా అంగవైకల్యం, మనోనిబ్బరంతో విద్యార్థి నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్గా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆయనకేమో అంగవైకల్యం అడ్డు రాలేదు. అందుకని మీరు కూడా సార్ చెప్పిన ప్రకారం నడుచుకుంటూ మీ పరిధిలో అంటే మీరు ఏం చేయగలుగుతారు, చదువు పరంగా ఏం చేయగలుగుతారు, ఇంకా ఇతర స్కిల్ విషయాలలో ఏం నేర్చుకుంటే మేము ముందుకు పోతాం అనే ఆలోచన పెట్టండి. ఆత్మవిశ్వాసం పెద్ద మాట. మీ మనోవైకల్యం పెద్ద సమస్య కాదు, మీ ఆత్మవిశ్వాసం ఉంది. కనుక ఏదేమైనా మంచి ఆహారం తీసుకొని మంచి చదువుకోండి. ఇప్పుడు బ్రెయిలీ వీక్ ఉంది అని సార్ చెప్పారు. ఇంకా ఇతర బేసిక్ వాళ్ళు ఏం చెప్తారో అది నేర్చుకొని భవిష్యత్తులో మీరు కూడా మంచి పౌరులుగా, మంచి నాలెడ్జ్ జ్ఞానవంతులుగా తయారై మీ జీవితాన్ని మీరు మంచి పొజిషన్లో ఎదగడానికి మీ ప్రయత్నం జరగాల. మీ ప్రయత్నం ఆగకూడదు. మీ ఎదుగుదలకు సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఏదో కార్యక్రమం చేసుకుంటూ వస్తూనే ఉంటాం. ఇప్పటిదాకా చెప్పినట్టు సాయి కుమార్ అన్న విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్గా వారు చేసిన సేవలు జిల్లాలో చాలా ఉన్నాయి. మేము ఆయన ముందు చాలా చిన్నవాళ్ళం. 1980 నుంచి 90 వరకు సాయి కుమార్ అంటే పేరు తెలియని విద్యార్థి నాయకుడు లేదు. 10 సంవత్సరాలు జిల్లాలో సేవలు అందించి విద్యార్థి సమాజానికి, విద్యార్థి లోకానికి వారు చేసిన సేవలు చిరస్మరణంగా ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి నాయకుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ మోడల్ స్కూల్ సాయిలు, నిషా అందరి సమక్షంలో ఇక్కడికి రావడం, రమేష్ బాగా చదువుకొని మంచిగా ఎదగాలని ఆశీర్వాదిస్తాను.
గుండెలో దాచేది అమ్మే అయినా గుండెలో దాచేది అమ్మే అయినా నాకు సేవలు చేసి మనసు పేది మా నాన్నరా సేవలు చేసి అమ్మే అయినా బ్రతుకు త్రోవలు సోపే చనుపాలతో అమ్మ నా కడుపు నింపిన చనుపాలతో అమ్మ నా కడుపు నింపిన నా మురి పాలతో నాన్న కడుపు నిండురా నాన్న నాకు లాల పోసి నాన్నని బులగొచ్చకపోయినా అమ్మోలి నాన్న చూడకపోయినా నాకు లాల పోసి నాన్నని దురగొచ్చకపోయినా నిదురులోని పోసి నాకు నాన్నకు ముద్దు నిదురులోని నాన్నకు ముద్దు ఇది మా నాన్న ప్రేమరా కంటికి చిక్కనిది నాన్న మనసురా ఈ కవులకు వందనిది మా నాన్న ప్రేమరా అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది అమ్మ మనసు వెన్నెలమ్మ తీరుగుంటది మా నాన్న మనసు తారలాగా కరుగుంటది నాన్నరా 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 మా నాన్నరా అమ్మంటే ప్రేమాని పదవుకు అర్థం మా నాన్నంటే త్యాగమని గుణముకు అర్థం అమ్మంటే ప్రేమాని పదవుకు అర్థం మా నాన్నంటే త్యాగమని గుణముకు అర్థం అమ్మా థ్యాంక్ యూ సార్ సామాజిక కలిగినటువంటి యువకులు తెలియజేస్తారు. ఇలాంటి పుట్టినరోజులు ఈరోజు జరుపుకోవాలని మన సీతయ్య సార్ గారిని వారికి ఇతోధికమైనటువంటి శక్తులు ఇవ్వాలని ఈ యొక్క సమాజానికి తన వంతు సేవలు భవిష్యత్తులో కూడా ఇవ్వాలని ఆశిస్తూ ఆ భగవంతుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చిన్నారి విద్యార్థులందరికీ కూడా బాగుండాలని శుభ ఆశిస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సమిదగమన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూగలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూగలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రసాడ తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్ళు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం
యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు బలం ఆమె మోగు పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు బలం ఆమె మోగు పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం మమతల సిరులై తన్మయ చెరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మృగాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులంబనం కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులంబనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు బలం ఆమె మోగు పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు బలం ఆమె మోగు పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం మరి కార్యదర్శి గారి యొక్క గౌరవనీయ పెద్దలు సీతయ్య గారి యొక్క జన్మదినం మరి ఇక్కడ స్నేహ సొసైటీలో ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది మరి ఆయనకు ఉన్నటువంటి మానవీయ విలువలకు ఉట్టిపడుతుందని చెప్పేసి ఈ సమావేశం తెలియజేస్తూ ఉన్నది. మరి తాను మరి ఇలాంటి కార్యక్రమాలు మరి పాఠశాల స్థాయిలో కావచ్చు, సామాజిక సేవ రంగంలో కావచ్చు, అనేక సందర్భాలలో మరి తాను ఎప్పుడు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో తను ముందుంటాడు. ఎక్కడైనా కూడా మరి ప్రభుత్వ పాఠశాల అయితేనేంటి, మరి ఇలాంటి మానవతా విలువలు కలిగినటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు అయితేనేంటి, మరి ఇక్కడ కేవలం నిజామాబాదే కాకుండా మరి బాన్స్వాడ, జుక్కల్ లాంటి ప్రాంతంలో కూడా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో మరి స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు, మరి అన్ని మనకు తెలుసు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఉంటారు. మరి కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మరి తాను పాల్గొండ నియోజకవర్గంలో అనేక పాఠశాలలకు మరి ఎన్నో రకాలైనటువంటి మరి బెంచెస్ కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, మరి వారు అందజేయడం జరిగింది. మరి ఆ కోణంలో మరి సీతయ్య సార్ గారు మరి ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో కొనసాగించాలని, మరి వారికి భగవంతుడు ఇంకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కేశవరం రమేష్. నేను ఎస్సీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ మా అన్నగారు బి సీతయ్య గారు వారి యొక్క సలహాలు సూచనల మేరకు మా సంఘాన్ని ఎస్సీ ఉపాధ్యాయ సంఘాన్ని కొనసాగిస్తూనే వారి యొక్క కార్యక్రమాల్లో మా చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా ప్రియతమ గౌరవనీయులు అన్న సీతయ్య గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి మన స్నేహ సొసైటీ పిల్లలకు అందరికీ కూడా మానవతా దృక్పథంతో మరి ఇంటి దగ్గర కేక్ కట్ చేసుకొని ఏదో ఖర్చు చేసుకుంటే సరిపోతుంది, కానీ అట్లాంటిది కాకుండా మరి మన పిల్లల కోసం స్నేహ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలు చాలా మరి దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా ఒక పండుగ వాతావరణంలో మరి మనలాంటి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటే బాగుందనే ఉద్దేశంతో మరి ఇక్కడ మరి చాక్లెట్స్ కానీ ఇట్లాంటి పంపిణీ చేయడం. అన్నగారు ఇంతకుముందు కూడా గత సంవత్సరము బర్త్డేకి కూడా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇట్లా మరి డీసీపీ సెక్రటరీగా ఉంటూనే, ఒక పాఠశాలకు హెడ్ మాస్టర్గా ఉంటూనే మరి వివిధ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల లేమిని కూడా గుర్తెరుగుతూ మరి హెడ్ మాస్టర్లకు కానీ, మాలాంటి ఉపాధ్యాయులకు కానీ, ఎవరైనా సామాజిక కార్యకర్తలకు కానీ, ప్రజా ప్రతినిధులకు కానీ వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ సహాయం తీసుకుంటూ మరి ఇప్పుడు అన్నగారు దయానంద రెడ్డి గారి సార్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ
చాలా స్కూళ్ళల్లో ఆయన బాల్కొండ మండలంలో చేసినటువంటి సందర్భం నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ పనిచేస్తే ఆ మండలాల్లో ఎక్కడైతే స్కూళ్ళల్లో మరి సౌకర్యాలు లేమైనటువంటిది ఉంటుందో అక్కడ కంపల్సరిగా ఈ కుర్చీలు బల్లలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, బ్లాక్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా పిల్లలకు ఆట వస్తువులు కావచ్చు, ఆ విధంగా పంపిణీ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తూ మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అన్నగారికి మరొకసారి మరి మా ఎస్సీ ఉపాధ్యాయ సంఘం అదేవిధంగా మన అందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుకు సాగుతూ మరి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి నాయకునిగా ఎదిగి మాకు ఒక జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పి మరి ఆయన మరి కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. సార్ గారు మాకు బాల్కొండ హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. సార్ యొక్క సేవా దృక్పథం చాలా ఎక్కువ. బాల్కొండ పాఠశాలను ఎంత డెవలప్మెంట్ చేయాలో అంత చేయడం జరిగింది. ప్రతి డ్యూయల్ డెస్కులు కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ లాంటివి అన్ని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్లో ఎలా చేశారో అదేవిధంగా పిచ్చిపల్లి హై స్కూల్లో కూడా ఆ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మానవ దృక్పథంతో పిల్లలకు ఏం చేయాలో వాటి గురించి ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. సార్ నాకు మిత్రుడు కావడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఈనాడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా అన్న సీతయ్య గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా, ప్రిన్సిపల్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఏంటో తెలుసా? ఎన్ని రోజులు జీవించినవు అనేటువంటిది ముఖ్యం కాదు, ఎంతమందికి నువ్వు ఆదర్శంగా నిలిచినవు అనేటువంటిది ముఖ్యమైన ఒక వ్యక్తి యొక్క జీవితం. నిజంగా ఈ పిల్లలందరూ నేనేమంటానంటే దేవుళ్ళతో సమానం. చిన్నపిల్లలంటే అంత నిష్కల్మషమైనటువంటి మనస్తత్వము, అంత మంచి ఏ కల్మషం లేకుండా ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఈ పిల్లలందరూ దేవుళ్ళతో సమానం. ఇలాంటి పిల్లలకు ఏదో ఒకటి చేయాలి, ఈ పిల్లల మధ్య తన బర్త్డేని జరుపుకోవాలి అనేటువంటి ఆలోచన రావడమే ఒక గొప్ప. అంటే ఆయనకున్నటువంటి ఆ సేవా దృక్పథము, ఆయనకున్నటువంటి ఆ మంచి ఆలోచన విధానము ఆయనను అంత గొప్పనిగా చేసింది అనేటువంటిది నగ్న సత్యం. చాలా స్నేహశీలి, అందరితో ప్రేమగా ఉంటాడు, ఎవరిని హర్ట్ చేయడు, ఏదున్నా ప్రేమతోనే సాధిస్తాడు. అది సీతయ్య గారి యొక్క లక్ష్యం, ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి గుణం. నిజంగా అంటే ఈ రోజుల్లో ఆలోచిస్తూ ఉంటే చూస్తూ ఉంటే బర్త్డే ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలా, ఎంతో ఉన్నతంగా జరుపుకోవాలా, ఓ పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య జరుపుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఇలాంటి దేవుళ్ళ లాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ పిల్లల మధ్య జరుపుకోవాలనేటువంటి ఆలోచన రావడము ఆయన గొప్పతనానికి నిజంగా. అంటే అక్షరాల బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ కొటేషన్ ఎన్ని రోజులు అనేటువంటి ముఖ్యం. నేనంట అలాంటి నువ్వు కోటీశ్వరుల మధ్య ఉన్నతమైనటువంటి ఖర్చులతో హైఫైగా జరుపుకునే దానికంటే ఎన్నో వెయ్యిల రెట్లు ఇది ఒక ఉత్తమమైనది అని నేను చెప్తా ఉంటాను. చాలామంది నేను అట్లా 1000 మందిలో ఉన్నతంగా జరుపుకుంటే నాకు పేరు ప్రఖ్యాత వస్తాయి, నా ఇమేజ్ పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో బర్త్డేలు మీరు జరుపుకోవాలని కోరుకుంటూ
ప్రధానోపాధ్యాయుల సంఘ పక్షాన అన్న మా దాంట్లో కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు, నేను జిల్లా ప్రెసిడెంట్ని. అనేకమైనటువంటి సలహాలు సంప్రదిస్తూ ఉంటాడు. చాలా మళ్ళీ ఇంకోటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సీతయ్య గారికి ఉన్నటువంటి ఛానల్ పెద్దది, పెద్ద పెద్ద మినిస్టర్సు ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి సంబంధం. అలాంటి అంత ఇమేజ్ ఉన్నటువంటి అంత పాపులర్ ఉన్నటువంటి ఈయన ఇలాంటి ప్రజల మధ్య అంటే ఇలాంటి ఒక దేవుళ్ళ మధ్య జరుపుకోవడం చాలా గొప్ప విషయం. అదే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, అదే మీకు అన్నిటికంటే గొప్ప వ్యక్తిగా ఇంకా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి హ్యాపీ బర్త్డే అన్న. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. సీతయ్య గారు సార్ గారికి, మరి ప్రిన్సిపల్ సార్ గారికి, వేదిక పెద్దలందరికీ, సాయి కుమార్ గారు, మా సోదరుడు సాయి కుమార్ గారికి, సురేష్ సార్ గారికి, ఈరోజు శిఖా సొసైటీ ఆధ్వర్యంలో మరి సీతయ్య సార్ గారు వారి పుట్టినరోజు చేసుకోవడం నిజంగా ఇప్పుడే మోహన్ సార్ చెప్పాడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న సేవా దృక్పథంతో మరి ఇక్కడ ఈ పిల్లలు దేవుళ్ళ దగ్గర చేసుకోవాలని దాని సంకల్పం మరి ఎంతో చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారు మరి చాలా మటుకు మీరు ఇందాక అన్నారు అందరికీ సుపరిచితుడే జిల్లా మొత్తం కూడా. మరి వారు ఇక్కడ సేవా కార్యక్రమం చాలా చూస్తూ ఉంటారు. నేను పేపర్లో చాలాసార్లు సందర్భంలో అక్కడెక్కడ మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎన్నో రోజులు ఇంకా ప్రతి సంవత్సరం ఎదిగి వారు ఇంకా పుట్టినరోజు చేసుకొని ఇటువంటి కార్యక్రమం సేవా సంకల్పం మరి వారికి భగవంతుడు ఇంకా 100 సంవత్సరాలు జీవించి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సార్.